హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. తోటకూర, పాలకూర, ఆకుకూరతో పచ్చడి చేశాను. ఎలా చేశానంటారా? రండి వీడియో చూద్దాం. నూనె పెట్టుకోండి. శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, వేయించండి బాగా. జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. జీలకర్ర వేసినా పర్వాలేదు. అది బాగా వేయించండి. చివరి వరకు చూడండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూస్తేనే కదండి మీరు కూడా చేసుకునేది. చివరి వరకు చూస్తే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసిపోతుంది మీకు. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందామా వద్దా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఏముందండి, నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను, మిరపకాయలు అవి ఎక్కువ వేయిస్తున్నాను. మీరు కొద్దిగా వేయించుకోండి, కొంచెం కొద్దిగానే చేసుకోండి. ఆకుకూర కొంచెమే చేసుకుంటే కొద్దిగానే మిరపకాయలు అవి పడతాయి. కొద్దిగా చేసుకోండి. మీరు ఒకళ్ళు ఉన్నారనుకోండి ఇంకా కొంచెం చేసుకోవచ్చు. ఇద్దరు ఉన్నారు అనుకోండి ఎక్కువ చేసుకోవచ్చు. అదే నలుగురు ఉంటే ఇలా చేసుకుంటాం. మిరపకాయలు ఎర్రగా వేగాలి. శనగపప్పు అవి కూడా బాగా వేగాలండి. ఎర్రగా వేగితే రుచి వస్తుంది. పచ్చడికైనా కూరకైనా బాగా వేగితేనే రుచి వస్తుంది. ఏమండి, బోర్లు ముక్కుళ్ళు నల్లగా ఉన్నాయి, లేకపోతే బాగుండలేదు బోర్లు ముక్కుళ్ళు, అలాంటివి ఏమీ పెట్టుకోవద్దండి. నేను నీట్గానే ఉంటాను, నీట్గా చేస్తాను, నీట్గా కడుగుతాము. వంటిల్లు స్టవ్ దగ్గర కూడా నీట్గానే పెట్టుకుంటాను. చూడండి, బాగానే చేస్తున్నాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అది మీరు చేసుకోవడానికి చెప్తున్నాను. మీరేం తినటం లేదుగా నాది. మీరు ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చెప్తున్నాను. అలా లేదు ఇలా లేదు అని మాత్రం అనుకోకండి దయచేసి. అదిగోండి, పచ్చిమిరపకాయలు వేసేసి స్టవ్ ఆర్పేసేసి ఇవి మిక్సీ గిన్నెలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు ఆకు వేయించుకుందాం. అది గ్రైండ్, ఉప్పు చింతపండు వేసి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాక పాలకూర, తోటకూర కట్ చేసి కడిగి ఇందులో వేసేయండి. దీన్ని ఏమో ఆరబెట్టక్కర్లేదు, ఇందులో వేసేయండి. బాగా మగ్గాలి, ఎందుకంటే తోటకూరలోనూ కాళ్ళు ఉంటాయి, పాలకూరలోనూ కాడలు ఉంటాయి. అంతే, బాగా వేయించేసి ఇది కూడా బాగా మిక్సీ తిప్పేయండి. అంతే. అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కారాన్ని, అది ఇందులో చూసి వేసుకోండి. మీకు తగ్గట్టుగా కారం వేసేసుకుని, పసుపు వేసేసుకుని కలిపి యువతలు పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అది అంతే, అయిపోయింది, మగ్గిపోయింది. చూసారా? ఎక్కువ పాలకూర తక్కువ అయిపోయింది. తోటకూర పాలకూర వేయిస్తుంటే తక్కువ అయిపోయింది. అంతే, పాలకూర తోటకూర ఆకుకూర పచ్చడి రెడీ. మీరు చూడండి, మీరు చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి, అప్పుడు కానీ మీకు అర్థం అవ్వదు.